నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇప్పుడే హనుమాన్ మూవీ చూసి వస్తున్నా. టైం ఆల్మోస్ట్ 1 గంట వస్తుంది. ఇంకో 3 గంటల్లో మళ్ళీ మహేష్ బాబు గారి సినిమా టికెట్ కూడా బుక్ చేసుకున్నా, అది కూడా రివ్యూ వస్తా. ముందు ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడుకున్న ముందు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే ఒకదాన్ని క్రియేట్ చేసి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. అవతారం మించి సినిమా తీస్తా అన్నాడు. ఏంటి అతను ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా, కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత తమ్మునేలు చూశారు కదా, పునాది గట్టిగా వేసాడు అని పర్ఫెక్ట్గా వేసుకున్నాడు పునాది అది యూనివర్స్కి. నేను అంటే నాకు ఇంకా రోమాలు నిక్కపొడుచుకునే ఉన్నాయి. ఆ క్లైమాక్స్ నుంచి వస్తున్న హైకి సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కానీ సింపుల్ స్టోరీని ఆయన స్క్రీన్ ప్లే ఆయన వే ఆఫ్ స్క్రీన్ ప్లేతో కానీ లేకపోతే ఆయన వే ఆఫ్ నరేషన్తో కానీ ప్రజెంట్ చేసిన విధానం కానీ లాజిక్లు అంటే మనం కోడిగుడ్డు మీద ఏకలు లాగే వాళ్ళకి భూతద్దాలు పెట్టుకుని ఎతికే వాళ్ళకి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. సూపర్ హీరో సినిమా అంటేనే ఫిక్షను, అండ్ ఫిక్షన్లోంచి మళ్ళీ ఇవన్నీ ఎత్తుక్కుంటూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ప్రాపర్గా చెప్పాలంటే ప్రాపర్ ఇండియన్ సూపర్ హీరో మూవీ ఎలా తీయాలో అలాగే తీశారు. ఎందుకంటే మనం పిజ్జాలు బర్గర్లు ఎంతో ఆనందంగా ఎంతో ఎంజాయ్ చేస్తూ వావ్ అంటూ తింటాం. బట్ అలాగే మన ఇంటికి వచ్చేటప్పటికి నీట్గా ముద్దపప్పులో నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. ఇవి బయట ఎంజాయ్ చేస్తాం, ఇది ఇంట్లో ఎంజాయ్ చేస్తాం. ఇంట్లో మనం పిజ్జాలు బర్గర్లు వండుకుంటే మనకు వర్కౌట్ కావు. మన ఇంట్లో మనం ఏదైతే స్పెషల్ అదే వండుకోవాలి. అలాగే మన సూపర్ హీరోని మనకి ఎలా ప్రజెంట్ చేయాలో అలాగే ప్రజెంట్ చేశాడు. మన పురాణాల గురించి ఇతిహాసాల గురించి తెలియని సన్నాసులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అర్థమయ్యేలా తీశాడు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ప్రతి చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి చూడాల్సిన సినిమా ఇది. ఎస్పెషల్లీ ప్రతి చిన్నపిల్లలకి చూపించడానికి బేసిక్గానే మర్చిపోతున్నారు నిజంగానే. ఒకసారి చూసాకైనా మన ఈ సూపర్ హీరోలు ఎలా ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్లో చూపిస్తాడు స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ వీళ్ళందరూ ఫిక్షన్స్, కానీ మన హనుమాన్ మాత్రం రియల్ అని ఒక ఎజెండాతోనే చూపించాడు. అండ్ దానికి తగ్గట్టు ఆ రెఫరెన్స్ శ్రీరాముడు రెఫరెన్స్ దగ్గర నుంచి ఆయన ఎవరు రావణాసురుడు తమ్ముడు పేరు గుర్తు రావట్లేదు సడన్గా, ఈ రిఫరెన్స్లన్నీ చూపించుకుంటూ ప్రాపర్గానే అండ్ ఎక్కువగా విజువల్స్ మీద కాకుండా ప్రాపర్ స్టోరీని దానికి తగ్గ ఎమోషన్స్ చూపించుకుంటూ ఆ లవ్ స్టోరీ కానీ లేకపోతే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ అక్కడ ప్రతి చోట రావాల్సిన ఎలివేషన్స్ కానీ ఆ శ్రీరాముడి గురించి చెప్పడం, శ్రీ ఆంజనేయ స్వామికి తగ్గ ఎలివేషన్స్లో తీసుకురావడం అండ్ క్లైమాక్స్ని నెక్స్ట్ పార్ట్కి లీడ్ ఇస్తూ ఒక క్లైమాక్స్ ఇస్తాడు. గూస్ బంప్స్ వచ్చే క్లైమాక్స్ ఉంటుంది. అది మనకి లిటరల్గా నాకు ఒక కమ్మటి విందు భోజనం తిన్నట్టుంది. అది కూడా నీట్గా ఘాటు మిరపకాయ ఉంచుకుంటూ తిన్నట్టు. అది గుళ్ళో ప్రసాదం ఏమంటారు, గుళ్ళో మనకి సంతర్పణ భోజనం పెడతారు కదా, అది కమ్మగా తిన్నట్టు ఉంది నాకు. దాంతోపాటు మాగా వేపిన మిరపకాయని పెట్టి మధ్యలో ఘాటు తగులుతున్నట్టు సూపర్గా అనిపించింది. ఎక్స్పీరియన్స్ అంటే అది వర్ణనాతీతం అనిపించింది. ఇండియా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఇక్కడతో మొదలై మన మార్వెల్ టు డీసీని కూడా ఢీ కొట్టేలాగే తీయాలని మనస్ఫూర్తిగా ఉన్నాం. అది కూడా మన కథలు, మన మట్టి నుంచి పుట్టిన కథల్లోంచి రావాలి. అండ్ ఆల్మోస్ట్ డీసీ అయినా మార్వల్ అయినా నేను ఇంతకుముందు చెప్పిన మోస్ట్ ఆఫ్ ద రిఫరెన్సెస్ మన ఆంజనేయ స్వామి దగ్గర నుంచి కానీ, భీముడి దగ్గర నుంచి కానీ, లేకపోతే విశ్వకర్మ దగ్గర నుంచి కానీ ఇలాంటి రిఫరెన్స్లే తీసుకొని చేసిన క్యారెక్టరైజేషన్స్ అవన్నీ. అంటే కాకపోతే మనకి అవి మన వాళ్ళకి చదివేస్తే ఉన్నం అదే అవుతున్నట్టు అలాంటి కొంతమంది ఆకు మేధావులు మాట్లాడుతుంటారు ఏవో చెప్పి. అంటే వాళ్ళు ఇంట్లో ఉన్న రామాయణం చదవలేము, బయటికి వెళ్ళి ఏవో చదవాలనుకుంటాం. అది ఇక్కడే చదివితే అసలు పుష్పక విమానం గురించి కానీ లేకపోతే విశ్వకర్మ గురించి ఇలాంటి మనకున్న మేధావుల గురించి తెలుస్తుంది. అలాంటివి మన వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంతకుముందే ఒక చండాలపు సినిమా చూసి వెళ్ళాను, దాని ముందు అన్నపూర్ణి అని, దాని గురించి కూడా ఒక స్పెషల్ రివ్యూ వస్తే, కాకపోతే అందరూ ఇస్తున్నట్టు కాకుండా దానికి ఒక డిఫరెంట్ వేలో చెప్తాను. అది మేబీ ఈ సినిమా పండగ సినిమాలన్నీ పూర్తయ్యాక చెప్తాను. నెక్స్ట్ గుంటూరు కారం ఉంది, అది కూడా చూసి రివ్యూ చెప్తాను. అండ్ వచ్చిన ఈ 4 సినిమాల్లో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు హనుమానే అనుకున్నాను. ఎందుకంటే ఆంజనేయ స్వామిని మించిన సూపర్ హీరో కానీ ఈ నాకు తెలిసిపోయి ఎవ్వరూ లేరు. అది కూడా ఈ సినిమాలో కొన్ని సీన్స్తో కూడా ప్రూవ్ చేశాడు ఆయన. సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి
ఆల్రెడీ నేను చెప్పాల్సింది చాలా చెప్పి మీకు ఆల్రెడీ ఎక్సైట్మెంట్ ఇది చూసి అర్థమైపోయి ఉంటుంది నా సినిమా రేటింగ్. నేనైతే సినిమాకి 4.5 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను రేటింగ్. నాకు పిచ్చగా నచ్చింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ కానీ, ఆ హై ఇచ్చే మూమెంట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అవన్నీ పెద్దగా ఐ మీన్ స్టోరీ లైన్ చాలా థిన్ స్టోరీ లైన్, కానీ దాన్ని ఈయన ప్రజెంట్ చేసిన విధానం, కామెడీ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ అన్నీ సూపర్గానే ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, ఒక్కటే ఒక మాట, పునాది గట్టిగా వేసుకున్నాడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కి. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ గురించి చెప్పాలన్న, వరలక్ష్మి గారి గురించి, చిత్రం సేన్ అందరూ, ఈవెన్ ఎవరెవరు సత్య గారు కానీ, లేకపోతే విలన్గా చేసిన విన్నీ గారు, లేకపోతే హీరోయిన్ కానీ, లేకపోతే మన గెటప్ సీను, లేదా వెన్నెల కిషోర్, ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్ మేరకు ఎంతగా చేయాలో అంతగా ఎక్స్ట్రా. ఇదంతా వీళ్ళందరూ కలగలిపితే ఒకే ఒక్క మనిషికి నేను క్రెడిట్ ఇవ్వాలి, ఎవరైతే ప్రశాంత్ వర్మ. అతనికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లా, అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నాను నేనైతే. సూపర్, థ్యాంక్స్ ప్రశాంత్ వర్మ ఇలాంటి మూవీ అందించినట్టు. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.